నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కరోనా కలకలం. అనేక జిల్లాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కరోనా పైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్క్ తప్పనిసరిగా ధరించాలి అని చెప్పి చాలా క్లియర్గా ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన హెల్త్ బులెటిన్ కూడా ఒక 10 రోజుల క్రితం విడుదల చేశారు. ఏలూరు జిల్లాలో ఇప్పటికే గత వారం క్రితం ఏలూరు శాంతినగర్లో 2 వృద్ధులకి కరోనా సోకింది. మరి నిన్ననే ఏలూరు కలెక్టర్ ఆఫీస్లో ప్రభుత్వ ఉద్యోగులు 5గురికి కరోనా సోకినట్టుగా కూడా నిర్ధారించారు. కానీ వాళ్ళ 5గురు కూడా ఇళ్లలోనే ఐసోలేషన్లో ఉండేలా బయటికి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు అక్కడ ఉన్న కలెక్టరేట్లోని అధికార యంత్రాంగం. అదేవిధంగా కొన్ని హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇప్పటికే చాలామంది జలుబు, జ్వరం, దగ్గు ఉన్నవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి కరోనా టెస్టులు చేయించుకుంటే వాళ్ళకి కరోనా పాజిటివ్ అని కూడా రిపోర్ట్లు రావడం వల్ల కూడా వాళ్ళంతా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కొంతమంది ఇంట్లోనే ఒక వారం పాటు కదలకుండా ఇళ్లలోనే ఉండేలా కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి కరోనా కలకలం వల్ల చాలామంది ప్రజలు భయపడే పరిస్థితి. మరి గతంలో ప్రపంచాన్ని వణికించిన కరోనా మళ్ళీ విజృంభిస్తున్న క్రమంలో మరి వైద్యారోగ్య శాఖ ఇప్పటికే ఈ జిల్లాలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ మరి ఏలూరు డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ మాలిని గారిని ఎంటీవీ టీం వెళ్ళి కరోనా పైన ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ప్రజల్ని చైతన్యపరచండి, కరోనా జాగ్రత్తలు చెప్పాలని చెప్పి సాక్షాత్తు మీ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారు చెప్పారు. కాబట్టి మీరు కూడా ప్రజలకి కొన్ని జాగ్రత్తలు చెప్పాలని చెప్పి ఎంటీవీ టీం వెళ్ళి ఏలూరు డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ మాలిని గారిని అడగడం జరిగింది. మరి ఆమె ఏం మాట్లాడారు, ఏం చెప్పారు, ఎలా ఎటకారంగా మాట్లాడారు, కరోనా పైన ఏం చెప్పారు, మరి ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. మరి ఈ డిఎంఎండ్హెచ్ఓ మాటలను బట్టి మీకు ఏం అర్థమవుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోని చూడండి. ఏలూరు డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ మాలిని గారు చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అన్న యొక్క ఏరియాలో అటువంటి కేసులు లేవు కానీ ఎందుకన్నా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకున్నాను చెప్పండి. కోవిడ్ అని నేను మాట్లాడినా, మరి ఇప్పుడు ఏమన్నట్టు కోవిడ్ అని ఎలా మాట్లాడిన ఏలూరులో ఒకటి కూడా లేకుండా నేను అందరూ కోవిడ్ అని వచ్చిందంటే అది ఇంకా ఎలా వెళ్ళిపోద్ది నాకు తెలియట్లేదు. నా నోటి నుంచి వచ్చిందంటే నాకు పైనుంచి సస్పెన్షన్, సరెండర్ చేయడం చేసేస్తారు. మీకు ఎవరు చెప్పారు, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆల్రెడీ ఒకసారి అలాగే ఇప్పుడు యాక్చువల్గా గవర్నమెంట్ హాస్పిటల్లోనే కదా, కాదు మణిపాల వాళ్ళు ఏలూరుకి సంబంధించినటువంటి పీపులే కదా, శాంతినగర్ అక్కడ నివాసం ఉండే వాళ్ళే కాబట్టి ఇప్పుడైతే లేరు వాళ్ళు ఇక్కడ. లేరు మేడం, ఎప్పుడు అక్కడ హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు. అవును, వాళ్ళు ఇక్కడ ఉండే ప్రజలు అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ కోసం ఇక్కడ ఏఎన్ఎంని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇలా ఉన్నారంట. పేర్లు చెప్తాం కదా, ఇంటి పెద్దకి ఏదో ఉంది పేరు ఆవిడది, అంటే ఇక్కడే మేడం అని చెప్పారనమాట. అంతవరకు తెలుసుకున్నాం. మా చుట్టుపక్కల ఏమన్నా ఫీవర్ కేసెస్ ఉన్నాయా ఒకసారి కనుక్కోండి, ఏమన్నా ఉన్నాయా అంటే ఏమి లేవు అని చెప్పారు. అంతే. అక్కడ టెస్టులు చేయడము, అక్కడ క్యాంపు పెట్టడం ఏం చేయలేదు, ఏం లేకుండా చేయకూడదు. నిర్ధారించిన సచివాలయ మెడికల్ సిబ్బంది నిర్ధారించిన అదే అన్ని అలా వచ్చేస్తున్నాయి అంతే, ఒకదానికి 2. ఇప్పుడు ఏమవుద్ది, మీరు ఏమన్నా చెప్తే ఇద్దరు కోవిడ్ ఉందేమో అనుకుంటారు. లేదానికి ఎందుకు జనం ఎప్పుడైనా కోవిడ్ అని అంటే ఉందా లేదని పట్టించుకోరు, ఏదో కోవిడ్ కేసు అంట అని అందరూ పానిక్ అవుతారు. నాకు కలెక్టర్ నుంచి షోకాజ్ నోటీస్ నన్ను కోవిడ్ కేసు చేయడానికి రెడీగా ఉన్నారు. సరే మేడం, ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే కోవిడ్ కేసు వచ్చిందని ప్రజలందరూ ఆందోళన ఉన్నారు. అది నిజమో కాదో మీరు ఇప్పుడు చెప్పేసి మన సరౌండ్స్ లో రాలేదు కాబట్టి వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి చెప్తారని చేయనంటున్నారు కదా. కోవిడ్ అన్న మాట అదే సీజనల్ కేసెస్ అన్ని చోట్ల జరిగింది. ఇప్పుడు ఈ డాక్టర్ గారు ఉన్నారు, పొద్దున్న ఇక్కడికి వెళ్ళాము, గవర్నమెంట్ ఈపీహెచ్ పక్కన. ఇలా ఇప్పుడు మాకు ఎలా చెప్పారు, వాళ్ళు కూడా సర్వేకి వెళ్ళారు ఫీవర్ కేసెస్ ఏమన్నా ఉన్నాయని.
వాళ్ళకి కూడా అసలు కోవిడ్ గురించి తెలియదు. అంటే వైజాగ్ ఎక్కడో వచ్చినాయి అని అన్నారు, మనకి లేవు కదా అని అనుకున్నాం అంతే, పేపర్లో చూసుకొని. సరే, చూశారు కదా డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ మాలిని గారి వ్యాఖ్యలు. కరోనా లేనప్పుడు కరోనా గురించి చెబితే ప్రభుత్వం సస్పెండ్ చేస్తుంది, లేదంటే మెమో ఇస్తుంది అని అంటారు ఆవిడ. మరి సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ఆఫీసులో 5గురికి కరోనా కేసులు నమోదైతే శాంతినగర్లు 2కి, దాదాపు ఒక హెడ్ క్వార్టర్ ఏలూరులోనే 7గురికి తెలిసి, అది కూడా బహిరంగంగా తెలిసిన కేసులు ఇవి. తెలియకుండా చాలా ప్రైవేట్ హాస్పిటల్లో, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా కేసులు నమోదైన వాళ్ళు అక్కడ టెస్టులు చేయించుకుని హాస్పిటల్ నుండి కావలసిన మందులు తీసుకుని వెళ్తున్నారు. మరి ఇక్కడ డిఎంఎండ్హెచ్ఓ అయితే కరోనా లేనే లేదు కదా, లేనప్పుడు నేను ఎలా చెబుతాను, నేను ఎలా అటెన్షన్ చేస్తాను ప్రజల్ని అని చెప్తారు ఈ డిఎంఎండ్హెచ్ఓ. మరి ఏం చెప్పాలి ఇప్పుడు వచ్చిన కరోనా కేసులకి ఈ డిఎంఎండ్హెచ్ఓ చెప్పిన పొంతన లేని మాటలకి ప్రభుత్వం మరి ఏ విధంగా స్పందిస్తుంది, మరి జిల్లా కలెక్టర్ గారు ఏ విధంగా స్పందిస్తారు? ప్రజలైతే చాలా భయాందోళనలో ఉన్నారు, కేసులు పెరుగుతున్నాయి. ప్రతి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి, ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. కానీ ఎవరు కూడా కరోనా సోకిందని చెప్పడానికి సాహసం చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా మాస్కులు వాడే పరిస్థితి. ఇవాళ మాస్కులు తప్పనిసరి, మళ్ళీ శానిటైజర్ వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కరోనా వల్ల ప్రమాదం ఉందా లేదా, జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనేది ఇప్పటికే మేము ఎంటీవీలో డాక్టర్లకు సంబంధించిన ఇంటర్వ్యూలు కూడా ఎంటీవీ ద్వారా ప్రజలను అవేర్నెస్ చేసాం. ఇప్పటికే రోజుకు ఒక డాక్టర్ చొప్పున ఎంటీవీ ద్వారా కరోనా పైన ప్రజలు ఏ విధంగా ఉండాలి, పిల్లలు ఎలాగ ఉండాలి, వృద్ధులు ఎలాగ ఉండాలి, ఆ డాక్టర్లు ఇంటర్వ్యూలు తీసుకుని ప్రజల్ని చైతన్యపరుస్తున్నాం. మరి వాళ్ళు కూడా డాక్టర్స్ కూడా ఏం చెప్తున్నారు, కరోనా ప్రబలుతుంది, ముఖ్యంగా ఏలూరులో ఎక్కువ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది, చాలా గ్యాదరింగ్స్ ఎక్కువ జరుగుతున్నాయి, మరి చాలా చోట్ల కొంతమంది మాస్కులు ఫాలో అవ్వట్లేదు అని చెప్పి కూడా మాస్కులు తప్పనిసరిగా వాడండి, వినియోగించండి అని డాక్టర్లు కూడా చెప్తున్నారు. మరి ఎంటీవీ ఇంటర్వ్యూ చేసిన డాక్టర్లు కూడా ఖచ్చితంగా మాస్కులు వాడండి, శానిటైజర్ వాడండి, జాగ్రత్తలు తీసుకోండి, ఏదేమైనా జలుబు దగ్గు అలాంటి హెల్త్ పరంగా ఇష్యూస్ ఉన్నప్పుడు ఇమీడియట్గా సమీపంలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి, కావలసిన మందులు వాడండి. అయితే ఇప్పుడు వస్తున్న కరోనా ప్రాణాపాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలనేది చాలామంది డాక్టర్లు ఎంటీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ మరి ఇక్కడ ఏలూరు డిఎంఎండ్హెచ్ఓ అయితే మరి కరోనా కేసులు లేవు కదా, దీని గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది అని సాక్షాత్ ఒక డిఎంఎండ్హెచ్ఓ ఆవిడ, మరి వాళ్ళ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్వయంగా చెప్పారు, హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోండి, కరోనా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయి, మాస్క్ వాడండి, గ్యాదరింగ్స్ తగ్గించండి, అనేక ప్రాంతాల్లో బహిరంగంగా జనాలు మీటింగ్లు పెట్టవద్దు అని చెప్పి కూడా సాక్షాత్తు వాళ్ళే గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. మరి ఏలూరు డిఎంఎండ్హెచ్ఓ అయితే ఆ ప్రభుత్వంలో ఉన్న ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ మాటని డిఎంఎండ్హెచ్ఓ కేర్ చేస్తుందా, కేర్ చేయట్లేదా, లేదంటే డిఎంఎండ్హెచ్ఓగా మాట్లాడాల్సిన మాటలు అవేనా అని ప్రజలు ముక్కును వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది. మరి కరోనా రోజు రోజుకి విజృంభిస్తుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి, మాస్కులు తప్పనిసరిగా ధరించండి. మేము కూడా ఎంటీవీ ఛానల్ సంబంధించిన సిబ్బంది మా టీం అందరూ కూడా మాస్క్తోనే విధుల్లో పాల్గొంటున్నారు, డ్యూటీలు చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా మాస్కులతోనే వెళ్తున్నారు. ఎందుకంటే బయటకు అనేక చోట్ల మరి ఎంటీవీ టీం బయట తిరుగుతుంటారు కాబట్టి న్యూస్ కవరేజ్ నిమిత్తం, అదేవిధంగా మాకు ఎంటీవీ ఆఫీసులో కూడా ఎడిటింగ్ టీంలో ఉన్న టీం కూడా అందరూ కూడా మాస్కులు ధరించే విధుల్లో పాల్గొంటున్నారు. కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. కాబట్టి మీడియా ఇవాళ ప్రజలను చైతన్యపరచాలి కాబట్టి ఎంటీవీ ప్రజలను చైతన్యపరిచే క్రమంలో ఎంటీవీ టీం అందరూ సిబ్బంది అందరూ కూడా మాస్కులు ధరిస్తూ, అదేవిధంగా ప్రజలు కూడా మాస్కులు ధరించి కరోనా జాగ్రత్త తీసుకుంటే చాలా వరకు చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ లేదంటే వృద్ధులకు కానీ ఇబ్బంది ఉండదు. నేను కూడా మాస్క్ పెట్టుకుని ఇప్పుడు మీకు వీడియో చేయాలి, కానీ మాస్క్ పెట్టుకుని వీడియో చేస్తే వాయిస్ బ్రేక్ అవుతున్న ఉద్దేశంతోనే మాస్క్ పక్కన పెట్టి నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. కాబట్టి నాతో సహా అందరూ కూడా మాస్క్ ధరించే ప్రక్రియ స్టార్ట్ చేసాం.
ప్రజలు కూడా మాస్క్ ధరించండి, కరోనా జాగ్రత్తలు పాటించండి. థ్యాంక్ యూ. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.